వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైకి చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ధర్నాలు, అరెస్టులు, సవాళ్లతో రాజకీయం రసవత్తరంగా కనిపిస్తుంది. కానీ స్క్రీన్ వెనుక అసలు కథ వేరేలా నడుస్తుంది. హెడ్లైన్స్ కు దూరంగా ఎలాంటి హడావిడి లేకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీ ఒక నిశ్శబ్ద విప్లవానికి తెరలేపింది. దుబ్బాక, హుజూరాబాద్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాషాయ దళం ప్రయోగించిన హైపర్ లోకల్ గ్రౌండ్ స్ట్రాటజీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కకుండా బీజేపీ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏం చేయబోతోంది? ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందా? లెట్స్ వాచ్. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, స్థానిక కమిటీల నియామకాలు, పాత సివిల్ వివాదాల చుట్టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే ఈ రెండు పార్టీల గ్రూపు తగాదాలతో విసిగిపోయిన తటస్థ ఓటర్లను, ఏ వర్గంలోనూ చేరలేక ఇబ్బంది పడుతున్న సగటు గ్రామీణ యువతను బీజేపీ చాకచక్యంగా తన వైపు తిప్పుకుంటోంది. స్థానికంగా ఎవరు గెలిచినా పాత కక్షలు తప్పవని, అదే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో నడిస్తే పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంటుందని గట్టి భరోసా ఇస్తోంది. పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టకుండానే ఊళ్లలో ప్రత్యామ్నాయ శక్తులుగా బీజేపీ స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తోంది. ఉత్తర తెలంగాణ రాజకీయాలను ఎప్పుడూ కుల సమీకరణాలే శాసిస్తాయి. దీనిని పక్కాగా అర్థం చేసుకున్న కాషాయ దళం ఈసారి సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ కు తెరలేపింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో కింది సామాజిక వర్గాలను టార్గెట్ చేసింది. బలమైన బీసీ సామాజిక వర్గాలైన మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజ్ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవుతుంది. దళిత, గిరిజన ఉపకులాల స్థానిక పెద్దలతో చర్చలు జరుపుతోంది. గ్రామంలో 5-6 కుటుంబాలను లేదా కనీసం 10 ఓట్లను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న కీలక వ్యక్తులను కలుస్తూ ఒక సామాజిక అనుబంధాన్ని ముమ్మరంగా పెంచుకుంటుంది. ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్ వల్ల పైకి ఓటర్లు సైలెంట్ గా ఉన్నా లోపల మాత్రం కాషాయం వైపు మొగ్గు చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతోంది. గ్రామాల్లో ఉండే యువజన సంఘాలు, డిజిటల్ నెట్వర్క్లను బీజేపీ లీడర్లు అత్యంత చాకచక్యంగా వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలను వివరిస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అటు వ్యవసాయ రంగంలో స్థానిక రైతు గ్రూపులతో మమేకమవుతూ పంటల కొనుగోళ్లు, మౌలిక వసతుల లోపాలను కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలుగా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఫలితంగా యూత్ క్లబ్లు, రచ్చబండల దగ్గర పొలిటికల్ డిస్కషన్స్ నెమ్మదిగా బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఈ సైలెంట్ ఆపరేషన్ అంతా తక్షణ హడావిడి కోసం కాదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణను బీజేపీకి బలమైన కోటగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ అధికార బలంతో, బీఆర్ఎస్ పాత క్యాడర్ బలంతో కొట్టుకుంటుంటే బీజేపీ ఏకంగా ఓటు బ్యాంకు పునాదులనే మార్చేస్తోంది. క్షేత్రస్థాయిలో కుల సంఘాల మద్దతు, తటస్థుల భరోసా తోడైతే రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీని ఢీకొట్టడం ప్రత్యర్థులకు అంత సులువు కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఈ కమలనాథుల సైలెంట్ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.